హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, ఏదైనా పెద్ద మాల్స్లో, మంచి సెంటర్ పాయింట్లలో షాపింగ్ ఏరియాలు ఎట్లుంటుందంటే, మనకి ఏదైనా ఆకలి దూబాయో, ఒక కూల్ డ్రింక్ షాప్ అయినా, ఏదైనా కిరాణా షాప్ అయినా, వాళ్ళు ఎంఆర్పి ప్రైస్ మాత్రమే అమ్మాలి ఫ్రెండ్స్. ఎవరు ఎంఆర్పి దాటి అసలే అమ్మద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు దాహం ఏం చేస్తాం, ఓ వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ అని పోతాం. వాటర్ బాటిల్ మీద 20 రూపాయలు ఉంటుంది, లీటర్ బాటిల్. వాళ్ళు ఏం చేస్తారు, 25 రూపాయలు అంటారు. అరే ఏంది ఇది 25 అంటాను అంటే, కూలింగ్ ఛార్జ్ అంటారు. ఒకటే వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే కూర్చోడుగా, కొన్ని వందల వందలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు వర్కౌట్ అయింది. అయినా వాళ్ళు ఏంటంటే 5 రూపాయలు ఎక్కువ అంటారు ఫ్రెండ్స్. మనం ఈ 5 రూపాయలు ఎందుకు ఎక్కువ అంటారా అంటే, ఇక్కడ ఇంతే, మీ ఇష్టం, కొంటే కొనండి లేకపోతే లేదా అంటారు. ఇలాంటి డైలాగ్ మనం బస్ స్టాండ్లలో కూడా వింటాం. అట్లా విన్నప్పుడు ఏం చేయాలంటే, బస్ స్టాండ్ల డిపో మేనేజర్ కంప్లైంట్ చేయాలి. రైల్వే స్టేషన్ అయితే రైల్వే అధికారులకు కంప్లైంట్ చేయాలి. ఎవరైనా ఏ చిన్నదాన్ని కంప్లైంట్ చేస్తామని పట్టించుకోకపోతే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో కంప్లైంట్ చేయాలి ఫ్రెండ్స్. అదిరిపోద్ది. ఎట్లా అంటే, కంప్లైంట్ చేస్తే వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి పలానా షాప్లో ఉన్న రేట్ కంటే ఎక్కువ అమ్ముతాడని కంప్లైంట్ చేస్తే, ఒక్కసారి కంప్లైంట్ చేస్తే 25,000 ఫైన్, రెండోసారి అయితే 50,000, మూడోసారి కంప్లైంట్ ఎవరు చేసినా కూడా 1,00,000, నాలుగోసారి అయితే దగ్గర దగ్గర 1 ఇయర్ జైలు, షాప్ సీజ్ అయిపోతుంది. ఇదంతా ఎవరు పెట్టుకుంటారు అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. 100 మందిలో 99 మంది పట్టించుకోకుండా అలవాట్లు పొరపాటు వెళ్ళిపోతారు. ఒక్క తిక్కలోడు జరిగితే అదిరిపోద్ది. వాళ్ళు ఎట్లుంటారంటే, కంప్లైంట్ చేసినట్టే పట్టుకొని ఉంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5-6 నెలల కింద ఒక పర్సన్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక్క బిస్కెట్ తక్కువ వచ్చిందని బిస్కెట్ కంపెనీ మీద కేసు వేసింది ఫ్రెండ్స్. 5 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఈయనకు ఫేవర్గా వచ్చింది. 5 లక్షల చిల్లర అమౌంట్ వచ్చింది. కంపెనీకి మంచి వాత పెట్టినట్టు అయింది ఫ్రెండ్స్. ఇట్లా సీరియస్గా తీసుకుంటే జరుగుతుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.